హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. కిషోర్ అలాగే ఆద్య ఇద్దరు కూడా పోలీసుని తీసుకొచ్చి చారు కుట్రని బయట పెట్టగానే ఒక్కసారిగా రఘురామ్ అలాగే పద్మ, జానకి అలాగే పార్వతి అందరూ కూడా షాక్ అయిపోతారు. సీను మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. నగలు పేరుతో పద్మని మోసం చేశారని తెలుసుకున్న పద్మ చారుని చీకొట్టగానే పోలీసులేక చారు కోసం రావడం చూసిన చారు షాక్ అయిపోతుంది. చలపతిక నన్ను క్షమించండి బావగారు అని చెప్పి రఘురామ్ కాళ్ళ మీద పడ్డా కూడా రఘురామ్ ఇక తనని క్షమించను అని చెప్పేసి ఖచ్చితంగా ఈరోజు మీరు జైలు పాలు అవ్వాల్సిందే. అభన్ శుభన్ తెలియని కిషోర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. నగల పేరుతో మోసం చేసి మా ఇంటికే చారు కోడలుగా వస్తుందా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉండగా అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. మరి నిజంగా ఆద్య అలాగే కిషోర్ ఇద్దరు కూడా పోలీసులను తీసుకొచ్చి చారు కుట్రని బయట పెట్టారా? నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రఘురామ్ అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. శౌర్య అలాగే రామలక్ష్మి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు, రామ వడ్డిస్తుందిలేమ్మా, నువ్వు కూడా కూర్చో అనగానే, అదేంటి అన్నయ్య గారు, నేను ఉండగా నా కొడల చేత పని ఎలా చేపిస్తాను? నా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు రామలక్ష్మితో ఏ పని చేయించను అనగానే వెంటనే శౌర్య వాళ్ళ నాన్న కూడా, అవును బావగారు, నా కొడుకు అదే శౌర్య రామలక్ష్మిని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అది మీకు కూడా తెలుసు కదా. రామలక్ష్మి చేత కొంచెం కూడా బాధ పెట్టకుండా రామలక్ష్మిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు నా కొడుకు అనగానే, అవును నాకు కూడా తెలుసు, అందుకే కదా మీ సంబంధం నేను ఒప్పుకున్నాను. శౌర్య మంచితనం తెలిసే రామలక్ష్మి శౌర్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అనగానే శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. అందరూ భోజనం చేస్తూ ఉండగా ప్రమీల ఈ విధంగా అడుగుతూ ఉంటుంది, అన్నయ్య గారు, వదిన అంటే మీకోసం చాలా ఆలోచించి మరీ వంటలు చేస్తారు కదా, తను చాలా బాగా చేస్తుందని కూడా విన్నాను, కానీ నేను ఎలా చేశానో ఏమో అనగానే, లేదమ్మా, చాలా అద్భుతంగా చేశావు, వంటలు చాలా రుచిగా ఉన్నాయమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్ పొగుడుతూ ఉంటే జానకి ఇక ప్రమీల ఇలా అంటూ ఉంటుంది, ఏమో అన్నయ్య గారు, మీరు పొగడాలని పొగుడుతున్నారు, కానీ వదినంత మంచిగా నేనైతే చేయలేను కదా అనగానే, అదేం లేదమ్మా అని చెప్పేసి రఘురామ్ భోజనం చేస్తూ ఉంటాడు. వెంటనే శౌర్య అన్నం తింటూ రామలక్ష్మి వైపు చూస్తూ ఈ విధంగా అంటూ ఉంటాడు, రామ ఇదిగో తిను అని ముద్ద కలిపి తినిపిస్తూ ఉండగా రామలక్ష్మి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటే శౌర్య బ్రతిమలాడుతూ ఉంటాడు. అదంతా కూడా రఘురామ్ గమనిస్తూ ఉంటాడు. చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే తిను రామ అనగానే, లేదు లేదు అని చెప్పేసి నాన్న చూస్తారు అని చెప్పేసి సైగలు చేస్తూ ఉంటుంది. వెంటనే సరే అని చెప్పేసి శౌర్య ఇలా అంటూ ఉంటాడు, రామ ఇదిగో ప్లేట్ తీసుకొని చెప్పేసి రామలక్ష్మికి శౌర్య ప్లేట్ ఇచ్చి రామలక్ష్మి ప్లేట్ ఇక శౌర్య తీసుకొని భోజనం చేస్తూ ఉండగా అది గమనించిన రఘురామ్ సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక తిను రామ అనగానే అటు ఇటు చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఇక తినడానికి సిగ్గుపడుతుంది అని తెలిసి రఘురామ్ ఇక భోజనం మధ్యలోనే ఆపేసి, ఇక చాలమ్మా అనగానే, అదేంటి బావగారు మధ్యలోనే చేతులు అలా కడిగేశారు అని అంటూ ఉంటే, కడుపు నిండిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే సరే అని చెప్పేసి బావగారికి తాంబూలం ప్రిపేర్ చేయ ప్రమీల అనగానే, సరేనండి అని చెప్పేసి ప్రమీల కూడా వెళ్ళిపోతుంది. ఇక తిను రామ అని చెప్పగానే, మీ నాన్న ఉన్నారు అని చెప్పేసి రామలక్ష్మి సైగ చేయడంతో, నాన్న ఉంటే పర్లేదు తిను ఏం కాదు అనగానే, లేదు అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు శౌర్య. సరే అని చెప్పేసి అనగానే అప్పుడే ఇక శౌర్య వాళ్ళ నాన్న కూడా భోజనం మీద నుంచి లేచి వెళ్ళిపోతారు. అందరూ భోజనం చేసి వెళ్ళిపోగానే రామలక్ష్మి ఇక శౌర్య ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటుంది. శౌర్య కూడా రామలక్ష్మి ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. ఇకపోతే రఘురామ్ వచ్చేస్తాడు. రఘురామ్ రాగానే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బావగారు ఇక
ఇలా తాంబూలం తీసుకొచ్చి ఇవ్వు అనగానే సరేనండి అని చెప్పేసి తాంబూలం తీసుకొచ్చి ఇవ్వగానే సరే అని చెప్పేసి తాంబూలం పుచ్చుకుంటాడు. ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. బావగారు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా రామలక్ష్మికి అలాగే సూర్యకు మంచి ముహూర్తం చూసి త్వరలోనే పెళ్లి చేసేద్దాం అనగానే సరే బావగారు మీరు చెప్పినట్లే చేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఇక రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. వెంటనే ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. సరే ఇక వెళ్ళొస్తామనగానే అదేంటి బావగారు ఇప్పుడే కదా భోజనం చేశారు, కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా అనగానే లేదు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను కదా ఈసారి ఉంటాను అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇక వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత శౌర్య అలాగే రామలక్ష్మి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇకపోతే కిషోర్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్ళడానికి ప్రయత్నించిన చారు అలాగే చలపతి ఇద్దరిని కూడా చితక్కొట్టి ఆద్య కిషోర్ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. కిషోర్ వచ్చాడు అని అంటూ ఉంటే రఘురామ్ అలాగే అందరూ కూడా వచ్చేస్తారు. ఏమైంది కిషోర్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటే అది అది అని అంటూ ఉంటాడు. ఏమైందో నేను చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే కిషోర్ ఆగమ్మ అది అనగానే ఈరోజు అంటూ ఉంటాడు. చారు ఇక దొంగ నగలిచ్చి పద్మని మోసం చేసిందన్న విషయం తెలిసింది. అసలు నగల పేరుతో ఎందుకు మోసం చేశారని చెప్పేసి ఆరా తీశాను. నగలు తీసుకెళ్ళి చూపించాను. షేర్జీ కూడా దొంగ నగలని చెప్పారు. అవి దొంగ నగలని తెలుసుకున్న నేను ఎలాగైనా రఘురామ్ గారితో చెప్పాలి, రఘురామ్ గారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరాను. కావాలని నన్ను దారి మధ్యలోనే ఆపేసి చారు వాళ్ళ నాన్న చాలా ఇబ్బంది పెట్టాడు. చారు వాళ్ళ నాన్న ఇక నన్ను చంపాలని చూశాడు అన్న నిజాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇక అవును రఘురామ్ గారు నేను చెప్పేది నిజం అని చెప్పి అంటూ ఉంటే అంటే నేను అబద్ధం చెప్తున్నానా, నాకేం అవసరం అని చెప్పేసి చారు నోరు తెచ్చి గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే చారు ఇక ఆపుతావా అని చెప్పేసి అంటూ ఉంటాడు సీను. అది కాదు బావా, అలాగే ఆద్య వాళ్ళ నాన్న అన్ని అబద్ధాలు చెప్తున్నారు, నిన్ను దూరం చేయాలని చూస్తున్నారు బావా అనగానే ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు మోసం చేయాలని చూస్తారో నాకు అన్నీ బాగా తెలుసు చారు అని అంటూ ఉంటాడు సీను. రఘురామ్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఇక పద్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పార్వతి వైపు కోపంగా చూస్తూ ఉంటే పద్మ వచ్చి ఏంటి నగల పేరుతో నన్నే మోసం చేస్తావా, నా కొడుకుని ఆకట్టుకోవడానికి నన్ను ఇబ్బందులు పెడతావా, నగలిచ్చి నన్ను మోసం చేస్తావా, ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావే అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు కిషోర్. అమ్మ నువ్వేమీ తనని పనిష్ చేయాల్సిన అవసరం లేదు, పోలీసుని పిలిపించాను, వాళ్ళే వచ్చి చారుని తీసుకొని వెళ్తారు అనగానే చారు అలాగే చారు వాళ్ళ నాన్న చలపతి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య గారు మమ్మల్ని క్షమించండి, నా కూతురు సీనుని ఇష్టపడిందన్న ఒకే ఒక్క కారణంతో మాత్రమే ఇలా చేశాను అనగానే అలా చేయడం తప్పు కదా, ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు రఘురామ్. మరి నిజంగా కిషోర్ అలాగే ఆద్య ఇద్దరు కూడా పోలీసులు తీసుకొచ్చి చారు కుట్రని బయట పెట్టబోయారా, నిజంగా ఏం జరిగింది అనేది చూడాల్సిందే.